దానికి సంబంధించినటువంటిది ఒకసారి ఇది చూద్దాం ఏం జరుగుతూ ఉందనేది. ఇది టేబుల్. ఇక్కడ కమ్యూనిటీ వైజ్ కంపారిజన్ గ్రూప్ 1, 2, 3 and 4. ఇక్కడ టాప్ 100 లోపు ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే గ్రూప్ 1లో ఓసీ కేటగిరీ 32 మంది వచ్చారు 100లో, టాప్ 100లో. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 12, అంటే 42 మంది వచ్చారు. ఇక గ్రూప్ 2కి వచ్చేసరికి ఈడ 32 మంది వచ్చిన వాళ్ళు ఈడ సగం కూడా రాలే. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాకు 13, వాళ్ళు బరాబరే వస్తారు 10% కాబట్టి. గ్రూప్ 3కి వచ్చేసరికి 14 వచ్చిన 13 వచ్చారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కరెక్టే 10% రిజర్వేషన్, ఇది కూడా దొంగతనంగా పోయేదే. ఇక్కడ గ్రూప్ 4లో 17 మంది వచ్చారు, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 14 వచ్చారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే బీసీలు గ్రూప్ 1లో 48 మందే వచ్చారు, గ్రూప్ 2లో 67, గ్రూప్ 3లో 71, గ్రూప్ 4లో 64. చూసుకోరి కథ. ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు 100కి 44 వచ్చారు. 100 పోస్టులకి 44 పోస్టులు గ్రూప్ 1లో ఓసీలకు వచ్చినాయి. ఎందుకు? ఇది చేయితోని దిద్ది మార్కులు వేసేటువంటిది. చేయితోని దిద్ది మార్కులు వేసే దాంట్లో గ్రూప్ 1లో 44% ఓసీలు వచ్చారు. ఇక్కడ చేయితోని దిద్దే దాంట్లోనే బీసీలు 48% వచ్చారు. చూసుకో, ఎస్సీలు 3% వచ్చారు, ఎస్టీలు 5% వచ్చారు. ఇక్కడ విషయాన్ని గమనిస్తే చేయితోని దిద్దే దాంట్లోనేమో ఓసీలు ఎక్కువ వచ్చారు. కంప్యూటర్ ఎవాల్యుయేషన్ ఏదైతే చేస్తుందో కంప్యూటర్ ఓఎంఆర్ షీటు గ్రూప్ 2లో మాత్రం వీళ్ళు రాలే. కంప్యూటర్ అంటే ఇక కరెక్ట్గా ఎట్లుందో అట్లా దిద్దేది. గ్రూప్ 2లో మాత్రం వీళ్ళు ఓసీలు రాలే, 27% వచ్చారు. గ్రూప్ 3లో 24 వచ్చారు, గ్రూప్ 4లో 31 వచ్చారు. అయితే ఇక్కడ 44 మంది తెలివి కల్ల వాళ్ళు మిగతా పరీక్షలు కూడా రాశారు కదా. మిగతా పరీక్షలు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా రాశారు కదా. ఈ 44 ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతలేదు?